ఓకే, ఏం జరిగిందమ్మా? సార్ నమస్తే సార్ అందరికీ. మేము ఇక్కడ చెన్నారెడ్డిపల్లి ఎస్టీ కాలనీ నెలికేగుట్ల అని ఉన్నాం సార్. ఇక్కడ ఒక 7 ఏళ్ళుగా నుంచి ఉన్నాము. నిన్న అందరూ పనులకు వెళ్ళిపోయినారు సార్. నిన్న మేము ఇక్కడ బండపైన కూర్చోండగా వైర్ తెగిపోయి ఇల్లంతా కాలిపోయింది. మేము వచ్చేళ్ళకి ఏం లేదు సార్, అంతా అనుకునేసింది. సిలిండర్ అంతా పైకి వెళ్ళిపోయింది. ఇంట్లో సామాన్లు, కొంచెం డబ్బు, బంగారం ఉనింది పాపవి మాది, అంతా కాలిపోయినాయి. ఏం దొరకలేదు సార్ మాకు. పిల్లకాయల గుడ్లు గిడ్లంతా ఏం లేదు సార్, అంతా కాలిపోయినాయి. వస్తువులు బోకులు అన్నీ కాలిపోయినాయి. నిన్న అందరికీ ఇక్కడ సచివాలయం వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము, వస్తామని చెప్పినారు కానీ వాళ్ళు రాలేదు. కానీ నిన్న సాయంత్రము సార్ వాళ్ళు జీడీ నెల్లూరు వాళ్ళు పోలీస్ సార్ వాళ్ళు వచ్చినారు, అంతా చూసుకొని వెళ్ళినారు. వాళ్ళే మంటలు కొంచెం ఆర్పేసి కూడా వెళ్ళినారు. సార్ వాళ్ళు ఒక 500 డబ్బులు ఇచ్చారు నిన్న భోజనానికి. తిన్నాము. మార్నింగ్ ఇక్కడ ఈ బండ పైన చెట్టు కాని కొనుక్కున్నాము. మార్నింగ్ సార్ వాళ్ళకి చెప్తే ఒక సార్ని పంపించినారు సార్ వాళ్ళు, జీడీ నెల్లూరు సార్ వాళ్ళు. మళ్ళీ ఇక్కడ జంగాలపల్లి నుంచి ఒక సార్ వచ్చినారు, మనీ అనేసి ఆయన వచ్చినారు. అక్కడి నుంచి మళ్ళీ ఎవరు రాకుండా ఉండే కొందికి ఎమ్మెల్యే సార్కి కాల్ చేశాను సార్. ఆయన మాట్లాడినాడు, అందరినీ పంపించినాడు. ఆయనకి కాల్ చేసినాకనే అందరూ వచ్చినారు. అందరూ వచ్చి అన్నీ చేసినారు, అన్నీ మాట్లాడినారు. బియ్యం అవి తెచ్చిచ్చినారు, డబ్బులు 2000 దాకా ఇచ్చేసిపోయినా సార్. మళ్ళీ నేను సార్కి మాకు దుప్పట్లు కూరగాయలు పాడు ఏం లేదు సార్ అంటే సారు డబ్బులు పెట్టి సరుకులంతా ఇచ్చి పంపించారు. డబ్బులు ఇచ్చి పంపించినారు 10,000, డబ్బులు 10,000 ఇచ్చి పంపించారు. మాకు కావాల్సిన సరుకులన్నీ ఇచ్చి పంపించినారు. సార్ మాకు చాలా హెల్ప్ చేసినారు సార్. సార్కి చాలా ధన్యవాదాలు. చాలా మేలు చేసినారు సార్. మాకు ఇల్లు పాడు ఏమన్నా ఇచ్చి మాకు హెల్ప్ చేయండి సార్, మాకు న్యాయం చేయండి. మాకు చాలా హెల్ప్ చేసినారు సార్ ఎమ్మెల్యే సార్ గారు. సార్కి ఫోన్ చేసిన దానికి మాకు ఇప్పుడు చాలా మేలు జరిగింది.